దేవుడు దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయ వారు సమర్పించు బైబిల్ మహిమ అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులని మీ అందరికీ ప్రభునాం పేరట మా యొక్క మరణాతలు శుభములు. మీ అందరికి కూడా మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సరం దీవెనలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రిస్మస్ అనే మాట మనందరి తెలిసిందే. ఈ మాటలో రెండు మాటలు కలిసి ఉన్నాయి. ఇది ఇంగ్లీష్ మాట క్రైస్ట్, రెండోది మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు అని అర్థము, మాస్ అనగా ఆరాధన అని అర్థం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించే పండగ. ఈ నూతన సంవత్సరంలో ప్రతి దినం ప్రభుని ఆరాధించడా ఇదే క్రిస్మస్ పండగ. ఈ రోజున ప్రభుని గురించిన, క్రిస్మస్ గురించినటువంటి కొన్ని అంశాలు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడిందంటే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలుచులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్లో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా నీ ఆత్మ ద్వారా దర్శించి మా అందరితో మాట్లాడండి. వాక్యం నీది, మాట్లాడువారు మీరే గనక విలువైన, బలమైన, శక్తి కలిగిన వాక్యం ద్వారా దర్శించి మమ్మల్ని అందరు నింపమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. క్రిస్మస్ యొక్క పండుగ మనందరం కూడా చేసుకున్నాం. మనకు అవసరమైన సంగతులు ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 3 క్రిస్మస్ల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి పరలోకంలో జరిగిన క్రిస్మస్ పండగ, రెండోది నీటిలో జరిగిన క్రిస్మస్ పండగ, మూడోది భూమి మీద జరిగిన క్రిస్మస్ పండగ. ఈ 3 క్రిస్మస్లే. పరలోకం అనగా దేవలోకం, దేవలోకంలో జరిగిన పండగ, నీటిలో జరిగిన పండగ, భూమి మీద జరిగిన పండగ. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క కార్యాలన్నింటిలో కూడా ఇటువంటి ఆనందకరమైన పండుగ ఘనంగా ఉండాలని ఉద్దేశం చేత ఈ పండుగలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవలోకములో లేక పరలోకంలో జరిగిన క్రిస్మస్ పండగ. పరలోకంలో పండగ ఏంటండి? ప్రతిరోజు పండగే. పరలోకం యొక్క స్థితి, దేవదూతలు, పరిశుద్ధులు, గనులైన వారు, అలాగ రక్షించబడినటువంటి వారందరూ ప్రతి దినము గొప్ప ఆరాధనతో కూడిన, గొప్ప స్థుతి ధ్వనులతో కూడిన, ఆనందకరమైన సంగీత ధ్వనితో పరలోకం అంతా కూడా ఎప్పుడు గణగణా మోగుతూ ఉంటుంది. అయ్యగారు రాసిన కీర్తనలో దేవలోకం బెల్ల ఉయ్యాలో దేవదూతలు వచ్చిరి ఉయ్యాలో, దేవలోకం బెల్ల ఉయ్యాలో తేజరిల్లిపోయే ఉయ్యాలో, గగన మార్గం బెల్ల ఉయ్యాలో గణగణా మోగెను ఉయ్యాలో. పరలోకం అంతా కూడా పండగ చేస్తున్నారు. ఏంటండి ఈ పండగ? క్రిస్మస్ పండగ. పరలోకంలో పండగ ఏంటండి? రోజు ఆనందకరమైన పండగే కదా అని మీరు అనుకుంటారు. పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో లేక దేవలోకంలో దేవుడు ఉంటారు, దేవదూతలు ఉంటారు, 24 పెద్దలుంటారు, 4 జీవులుంటారు, రక్షించబడినటువంటి ఆ యొక్క ఆత్మలందరూ ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. వీళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు. వీరందరూ చేసే పని ఏంటంటే ప్రభుని ఆరాధించి, స్తుతించి గొప్పగా కార్యాలని కూడా వారు చేస్తూ ఉంటారు. ఇది ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమం, పండగే గనక. కానీ క్రొత్తగా వచ్చిన ఈ క్రిస్మస్ పండగ ఎలాగా అని మీరు అనుకున్నట్లయితే, ఇంతవరకు దాకా తండ్రైన దేవునే వారు చూచారు. తండ్రైన దేవుని చూచి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఘనపరుస్తున్నారు, గొప్పగా కార్యాలు చేస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా మానవుని రక్షించడానికి, మానవులందరినీ కూడా మోక్షానికి తీసుకొని రావడానికి దేవునిలో నుండి, తండ్రిలో నుండి కుమారుడైన దేవుడు బయటకు వచ్చారు. కుమారుడైన యేసుక్రీస్తు బయలుపడ్డారు. ఆయన యేసుక్రీస్తుగా బయలుపడగా కుమారుడైన ప్రభుని చూచి, కుమారుడైన యేసుక్రీస్తు ఇలాగుంటారా, మానవుల కొరకు నరవతారిగా వెళ్ళి రక్షణ కార్యక్రమం చేయడానికి కుమారుడిగా ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నారా, ఈయనేనా యేసుక్రీస్తు అంటే, కుమారుడైన దేవుడు ఈయనేనా అని మొట్టమొదటిసారిగా పరలోకములో ఉన్న వారందరూ కూడా క్రీస్తు ప్రభుని చూచి గొప్పగా పండగ చేశారు. ఈ పండగే దేవలోకంలో జరిగిన పండగ.
పరలోకమంతా సందడే సందడిలాగా ఆనందంతో గంతులు వేసే పండగ. దేవుని స్తుతించి ఆరాధించి పాటలు పాడి పరలోకమంతా గణగణా మోగునట్లుగా ప్రభు అయిన యేసును చూచి కుమారుడైన తండ్రిని చూచి వారందరూ కూడా ఈ పండగ చేశారు. పరలోకంలో దేవదూతలు కోటానుకోట్లు, ఆ దేవదూతలందరూ స్తుతించి ఆనందించి గణగణా మోగునట్లుగా అలాగిన పండగ చేశారు. ఇంత గొప్ప హడావిడి పరలోకంలో జరుగుతుంటే ఏంట్రా ఈ హడావిడి, ఏంట్రా ఈ గణగణ అన్నట్లుగా ఒక దొంగోడొక్క అన్నేశాడు. ఎవడండి ఆ దొంగోడంటే సాతానుగాడే. ఈడు ఆ యొక్క పరలోకంలో జరిగే కార్యక్రమాన్ని ఏంట్రా ఇది అని చూచి ఇంకేముంది, మనుషులను రక్షించడానికి, దేవుడు మానవాళ్ళని రక్షించడానికి మనిషిగా రాబోతున్నాడు, యేసుక్రీస్తు బయలుపడ్డారు అన్న సంగతి తెలియగానే వాడు హడలిపోయి, బైబిల్లో రాయబడలేదు, హడలిపోయి అసలు రానీకుండా చేయాలి యేసుప్రభుని లోకంలోకి అని విశ్వ ప్రయత్నాలు చేశాడు. పుట్టనీయకుండా చేయాలి, యేసుప్రభుని రానీయకుండా చేయి లోకంలో అని విశ్వ ప్రయత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలు ఏం ఫలించలేదు. ఇది మనకు అవసరమైంది పరలోకంలో జరిగినటువంటి పండగ. ఈ పండగ గణగణా మోగే గొప్ప పండగగా ప్రభు జరిగించారు. ఈ పండగలో దేవదూతలదే మొదటి ప్రధాన స్థానము. దేవదూత క్రిస్మస్, దూతసేన క్రిస్మస్, ఆ తర్వాత గొల్లవారి క్రిస్మస్, తూర్పు జ్ఞాన క్రిస్మస్, ఆ తర్వాత చిన్నవారి క్రిస్మస్, పెద్దవారి క్రిస్మస్, పల్లి ఎందు క్రిస్మసే, పట్నం ఎందు క్రిస్మసే, మనందరి క్రిస్మస్లు కూడా వస్తాయి. కానీ మొదటి స్థానం దేవదూతలదే. పరలోకంలో ఉన్న దేవదూతల దగ్గరికి వెళ్దాము. దేవదూతల్లో 2 రకాలు ఉన్నారు, అనగా కెరూబులు ఉన్నారు, సెరూబులు ఉన్నారు. కెరూబులు సెరూబులు దేవదూతల్లో ఉన్నటువంటి రకాలు. కెరూబుల యొక్క పని ఏంటంటే ఆ కెరూబులు ఎప్పుడూ స్ట్రిక్ట్గా ఉంటాయి. స్కూల్కి 9 గంటలకల్లా పిల్లలు రావాలి, ఖచ్చితంగా 9 గంటలు రావాల్సిందే అని స్కూల్ యజమాన్యం కోరుకుంటుంది. కొన్నిసార్లు 11ంటికి తీసుకెళ్తే పోన్లే కదా అని చేర్చుకోరు, వెళ్ళిపోండి ఇంటికి అని పంపించేస్తారు. హోంవర్క్ చేయకపోతే టీచర్ గారు స్ట్రిక్ట్గా ఉండి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా ఈ యొక్క కెరూబులు కూడా ప్రభువులోకి వచ్చిన వారందరూ కూడా, దేవునిలో చేరిన వారందరూ కూడా, ప్రభు కొరకు నిలబడే వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని కొరకు ఉండాలి అని కోరుకుంటారు. స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. కెరూబుల యొక్క పని ఏంటంటే దేవునిలోకి వచ్చి ప్రభువులో నడుస్తున్న వారందరూ కూడా కొద్దిగా అటు ఇటు అయినా సరే అవి సహించలేవు. కాబట్టి దేవా ఎందుకు ఇలా తప్పు చేశారు, శిక్షించు అన్నట్లుగా వెంటనే శిక్షను పంపించు, వారిని క్రమపరచు అని అవన్నీ కోరుకుంటాయి. అంటే కెరూబుల యొక్క స్వరము శిక్షించు అంటాయి. కెరూబుల యొక్క స్వరము దేవుల్లో సరిగ్గా లేరు గనుక వారిని శిక్షించి సరిచేయండి అన్నట్లుగా అవి మాట్లాడుతూ ఉంటాయి. రెండో గుంపులోకి వద్దాం, సెరూబులు. సెరూబులు అనబడిన దేవదూతల యొక్క స్వరం ఏంటంటే క్షమించు అంటాయి. కెరూబులేమో శిక్షించు అంటాయి, సెరూబులేమో క్షమించుమంటాయి. దేవా తప్పు చేస్తే చేశారు, అనుకోకుండా పడిపోయారు, పొరపాట్లో పడినా మోకరించారు కదయ్యా, ఏడుస్తున్నారు కదయ్యా, ప్రార్థన చేస్తున్నారు కదా, నీ ఆలయంలో కూర్చున్నారు కదా, ఎందుకయ్యా వాళ్ళని శిక్షిస్తావు, క్షమించే దేవా, క్షమించు దేవా. ఇది సెరూబుల యొక్క స్వరం. కెరూబులేమో శిక్షించమంటాయి, సెరూబులేమో క్షమించమంటాయి. ఇప్పుడు పరలోకంలో ఉన్న ఈ క్రిస్మస్ పండుగ ఏంట్రా అంటే మానవులందరినీ కూడా శిక్షించడానికి, మనుషులు త్రోవ తప్పారు గనక, దేవునికి ఇష్టం లేని మార్గంలో నడుస్తున్నారు గనక వారందరినీ శిక్షించి సరిచేయడానికి దేవుడు వెళ్తున్నారండి అని పరలోకంలో ఉన్న కెరూబులన్నీ కూడా ఆనందముతో స్తుతించి వాయిద్యాలతో ఆరాధించి అంతగా గొప్ప పండగ చేయుచున్నాయి. సెరూబులన్నీ కూడా మానవులందరినీ రక్షించడానికి, క్షమించడానికి, ఇదిగో మనిషిగా దేవుడు వెళ్తున్నాడు క్షమించడానికే అన్నట్లుగా అవన్నీ కూడా ఆనందించి పండగ చేస్తున్నాయి. పరలోకంలోని పరిశుద్ధులు శిక్షించడానికి, క్షమించడానికి మాత్రమే కాదు, రక్షించడానికి దేవుడే ఈ లోకానికి వెళ్తున్నారని పరిశుద్ధులందరూ పండగ చేశారండి. ఎంత గొప్ప పండగ, ఎంత గొప్ప ఆనందకరమైన పండగ. దేవలోకమంతా గణగణా మోగునట్లుగా ఎక్కడ లేని పండగ పరలోకంలో గొప్ప పండగ జరిగింది. మీరు అనేక పండగలు చూస్తూనే ఉంటారు. అన్ని పండగల కంటే పరలోక పండగ ఇంకెంత గొప్పగా ఉందో ఆలోచించేయండి. అంత గొప్పగా దేవలోకంలో ఈ పండగ జరిగింది. ప్రభుని చూచి పండగ చేశారు, ప్రభుతో కలిసి పండగ చేశారు, ప్రభుతో మాట్లాడి పండగ చేశారు. ఇదే దేవలోకంలో జరిగిన క్రిస్మస్ పండగ. రెండో పండగలోకి వద్దాం.
నీటి మీద జరిగిన పండగ లేక నీటిలో జరిగిన పండగ. నీటిలో పండగ ఏంటండి? ఆదికాండము 6వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే అక్కడ మనందరూ తెలిసిందే, నోవాహు చేత దేవుడు ఓడ కట్టించారు. ఈ ఓడ ఎక్కడుంది? నీళ్లలో ఉంది. కింద నీళ్ళే, పైన నీళ్ళే, చుట్టుపక్కలంతా నీళ్ళే. గనుక ఓడలో కూడా పండగ జరిగింది. ఇది నీళ్ళ మధ్యలో ఈ ఓడ ఉంది కనుక నీటిలో జరిగిన పండగ క్రిస్మస్ పండగ. నీటిలో జరిగిన పండగ క్రిస్మస్ పండగ. ఈ చరిత్ర గతంలో మీ అందరికి కూడా నేను తెలియజేశాను. క్లుప్తంగానే మీ అందరికి కూడా నేను వివరిస్తున్నాను. ఓడలోనికి ఎవరు వచ్చారండి అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఎవరైతే దేవుని మాట విన్నారో వారే ఓడలోకి వచ్చారు. అనగా ఓడలోకి వచ్చిన వారెవరు? 8 మంది మనుషులు ఉన్నారు. నోవాహు, అతని భార్య, ఆ తర్వాత అతని యొక్క 3 కుమారులు, కోడళ్ళు, మొత్తం 8 మంది ఉన్నారు. 8 మంది మనుషులున్నారు, జంతువులున్నాయి, జీవరాశులున్నాయి, పక్షులున్నాయి. ఈ జంతువుల్లో క్రూర మృగాలున్నాయి, విషసర్పాలు కూడా కలిసి ఉన్నాయి. ఇవన్నీ ఓడలోనే కూర్చున్నాయి. ఆ ఓడలో జరిగిన పండగ నీటిలో జరిగిన క్రిస్మస్ పండగ. ఏంటండి ఈ ఓడలోకి వచ్చిన వారి గొప్పతనం అంటే, ఈ ఓడలోకి వచ్చిన వారందరూ కూడా దేవుని మాట విన్నవారు. యజమానుడైన దేవుడే నోవాహును పిలిచి, లోకమంతట్లో చెడుగు వ్యాపించింది గనక చెడుగంతా తీసేసి మంచిని మాత్రమే ఉంచడానికి ఓడకట్టు అని ప్రభు చెప్పారు. జలప్రళయం రాబోతుంది గనక మానవులందరినీ కూడా ఆ జలప్రళయమును రక్షించడానికే దేవుడిచ్చి ఏర్పాటు చేసిన రక్షణ ఓడను వారి కళ్ళ ముందు నోవాహు కట్టాడు. కట్టి వారందరికీ, ప్రజలందరికీ ఏం చెప్పారంటే, అయ్యా జలప్రళయం రాబోతుంది, ఆ ప్రళయం నుండి తప్పించుకోవాలంటే, రక్షించబడాలంటే ఈ ఓడలోకి రండి, ఇది రక్షణ ఓడ అని చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా ఈయన చూసి, ఏమయ్యా నీకు ఎలా కనబడుతున్నా మేము? నువ్వు పెద్ద చదువుకున్నావా? నువ్వేమో సైంటిస్టువా? నువ్వేమో గొప్పవాడగా? నీ సంగతి నువ్వు చూసుకోవయ్యా. ఆ ఓడ పిచ్చితనంతో కట్టావు కదా, ఏంట్రా జలప్రళయం అంటాడు, ఏంటి నాశనం అంటాడు, ఏంటి రక్షణ అంటాడు, పిచ్చి పెట్టిందా ఏంటి? ఈయన మాటలు ఎవరు లెక్క చేస్తారులే, మాకు బోల్డ్ అని మేడలున్నాయి, మిద్దలున్నాయి, మేము గొప్పవాళ్ళం, చదువుకున్న వాళ్ళం, ఈయన మాట ఎవరంటారండి అని ఎవరూ లెక్క చేయలేదు. కారణం ఏంట్రా అంటే, నోవాహు చెప్పిన మాట ఆయన మాటే అనుకున్నారు అందరూ కూడా. ఈయన సొంత మాట అనుకున్నారు. ఈరోజున వాక్యం వింటున్న వాళ్ళారా, మనం కూడా ప్రభుని గురించి ఎవరికైనా చెప్పండి మీ చుట్టుపక్కల, అమ్మా యేసు ప్రభు నమ్ముకోనండి, ప్రభులోకి రండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోండి అని చెప్పినట్లయితే, మా సంగతి ఎందుకమ్మా, ఏదో మీ గొడవ మీరు పడండి అన్నట్లుగా ఇప్పుడు కూడా లోకం అంటుంది. ఇది మన మాటే అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. నోవాహును చూచి వారు ఏమనుకున్నారంటే, ఇది నోవాహు మాటే అనుకున్నారు. కానీ నోవాహు చెప్పిన మాట ఆయన మాట కాదు, కానీ దేవుని మాట అయ్యింది. వాక్యం వింటున్న వారులారా, మాట్లాడుతున్న మేము కూడా మా సొంత మాటలేం కాదు, కానీ ఇది దేవుని మాటలే మీకు ప్రకటిస్తున్నాము. నోవాహు యొక్క మాట కూడా ఆయన సొంత మాట కాదు. జలప్రళయం రాబోతుంది, నాశనం రాబోతుంది, ఇది దేవుని మాట, యజమానుని యొక్క మాట. ఓడ నోవాహుది కాదమ్మా, యజమానుడైన దేవుందే. నోవాహు చేసిన పని కట్టడమే, ఆ కట్టడానికి డబ్బులు సమస్తాన్ని సమకూర్చిన దేవుడే. కాబట్టి ప్రజలందరూ కూడా, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నోవాహు మాట వినకపోవడానికి కారణం, లోపలికి రాకపోవడానికి కారణం ఏంటంటే, నోవాహు మాట ఆయన సొంత మాట అనుకున్నారు, దేవుని మాట నమ్మలేదు. కానీ ఎక్కడో ఉన్న జంతువులు, ఎక్కడో ఉన్న పక్షులు, ఇవన్నీ ఓడలోకి ఎలాగొచ్చినాయంటే అవన్నీ కూడా ఈ మాట దేవుని మాటను నమ్మాయి. ఇదే తేడా. దేవుని మాట నమ్మినటువంటి వారులారా మీరు రక్షించబడతారు. ఇది దేవుని మాట కాదనుకున్న వారులారా ఒకవేళ మిగిలిపోవచ్చేమో. ఆలోచన చేయండి. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తూనీకలకి ఎక్కువ మెదడు ఉంటుందా, మనుషులైనటువంటి మనకి ఎక్కువ మెదడు ఉంటుందా? ఆలోచన చేయండి. ఎక్కడో ఉన్న చిన్న తూనీగలమ్మ పరుగు పరుగున వచ్చేసి ఈ యొక్క వాడలో కూర్చున్నాయి. ఎక్కడో అడవిలో ఉన్న జింకలు, వాటికి తెలివితేటలే ఉంటాయి, మనిషికి ఎక్కువ తెలివితేటలు. ఆ జింకలకు ఫోన్ ఉందా, అడ్రస్ ఉందా, ఏమైనా రాసుకున్నాయా? అడవిలో ఎక్కడో ఉన్నాయి, పరిగెట్టుకొని ఎక్కడుందో వాడలోకి వచ్చాయి. ఎక్కడో ఉన్నటువంటి కుందేళ్ళు అవి వాడలోకి వచ్చాయి. ఎక్కడో ఉన్న తాబేళ్ళు అవి వాడలోకి వచ్చాయి. పక్షులు, అడవిలో కొండల్లో ఉన్న ఆ యొక్క చిన్న చిన్న జీవులు వచ్చి వాడలో కూర్చున్నాయి. ఇంత జ్ఞానం కలిగిన మనుషులు ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. వాటికి అర్థమైంది దేవుని మాటని. అలాగని ఓడలోకి వచ్చి కూర్చున్నాయి.
ఓడలోకి అందరు వచ్చి కూర్చునగా ఆ ఓడలో వారందరూ గుర్తించిన గొప్ప ఆనందం ఏంట్రా అంటే, ఓడలోనికి రండి అని పిలిచిన పిలుపు యజమానుడైన దేవుని పిలుపురా అని తెలుసుకొని ఓడలోకి వచ్చాయి గనక, ఓడలోకి వచ్చి కూర్చోగానే ఆ యజమానుడైన ప్రభువే వారి మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. ఎంత ఆనందం అమ్మ! ఏ దేవుని యొక్క మాట అయితే విన్నారో ఆ మాట శరీరము ధరించి వారి మధ్యలో ప్రభు కూర్చున్నారు. వారి మధ్యలో దేవుడు కూర్చొనగా ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయినట్లుగా, ఏంటి ఈ ఓడను కట్టమన్న యజమాని మనల్ని పిలిచిన ఆ వాక్యే ఇలాగ శరీరం ధరించిందా అని దిగివచ్చిన దేవుని వారందరూ చూచి, ఓడలో కూర్చున్న ప్రభుని చూచి వారందరూ పరవశించారు. ఇదేనండి క్రిస్మస్ పండగ. నీటిలో జరిగిన క్రిస్మస్, ఓడలో జరిగిన పండగ, క్రిస్మస్ పండగ. ఎంత ఆనందం అంటే ప్రభు వచ్చి వారి మధ్యలో కూర్చున్నారు. గాలి లేకుండా, లైటింగ్ లేకుండా, ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా ఎలాగుంటారండి అని మీరు అన్నట్లయితే మొత్తం మూసేశారు ఓడని. ఆ గాలి కంటే, నీటి కంటే, ఆహారము కంటే వాటిని కలుగు చేసిన యజమానుడైన ప్రభువే వారి మధ్యలో కూర్చున్నారు గనక దిగివచ్చిన దేవుని చూచి పరవశించారు. దిగివచ్చిన దేవుని చూచి వారందరూ కూడా ఆనందించారు, ఎంతగానో స్తుతించారు. ఇదే నీటిలో జరిగిన క్రిస్మస్ పండగ. నేను జరిగిన సంఘటన చెప్తాను. ఇలాగే క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కేక్ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పెట్టగా నేనేం చేశానంటే, ప్రార్థన చేద్దాం పిల్లలందరూ రండి అని పిల్లలందరినీ పిలిచాం. పిలిస్తే పిల్లలందరూ అక్కడ నించున్నారు. నించొని ఆ కేక్ చాలా బాగుంది. పైన చెర్రీస్ తోటి ఒక పువ్వు తయారు చేసి ఆ పువ్వు పెట్టారు. అందరు నించున్నారు. పిల్లలందరూ వెనకాల నేను నించున్నాను. నించొని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఆమెన్ అనేసరికల్లా ఆ కేక్ మీద ఉన్న పువ్వు మాయమైపోయింది. ఎవడో తినేసాడు. ఈ నించున్న పిల్లలు ఎవరినంటాం మనం? ఏంట్రా అంటే 2 నిమిషాలు ప్రార్థన చేసేసరికల్లా ఆగలేక వీళ్ళకే పంచుతాం మనం కేకు. ఆగలేక వాడు ఎవడో తినేశాడు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఇప్పుడు ఓడలోకి ఎందుకు చెప్తున్నానంటే, సింహం అక్కడే పడుకుంది. సింహం పక్కన అక్కడ కుందేలు ఉందనుకోండి. సింహం పక్కన కుందేలు ఉంది. తినకూడదు, ఓపిక పట్టు, ఒక 2 నిమిషాలు ఆగు, 3 నిమిషాలు ఆగు అంటేనే కేక్ ఆగలేదు. మరి సింహం పక్కన కుందేలు ఉంటే ఆగుద్దమ్మ కేక్ అంటే ఘోరం కదా. సింహం గడుక్కుని మింగేస్తే కుందేల్ని. అంటే ఇప్పుడు ఓడలో క్రూరమైన జంతువులన్నీ కూడా ఏం చేస్తాయి? చంపేయాలి. వాడంతట్లో కూడా కొట్టుకొని ఒకరినొకరు తినేస్తూ ఉంటాయి. అనుకుందాం పాము ఉంది అనుకున్న విషసర్పం, దాన్ని ఏదో జంతువు కాలుతో తొక్కింది, ఊరుకుంటుందా? ఈయనేమన్నా ఈ నోవాహు ఏమైనా విషయం తీసేశాడా? తీయలేదు, కాటేసేస్తుంది అంతే. అంటే ఓడంతా కూడా కొట్టుకొని గందరగోళం చంపుకొని తినవే. కానీ అలా జరిగిందా? జరగలేదు. కారణం ఏంట్రా అంటే, ఆ ఓడలోనికి యేసు ప్రభువే దిగొచ్చారు. దేవుడే వారిలోకి దిగొచ్చారు. ప్రభు కూర్చున్నారండి ఆ ఓడలో. ప్రభు ఓడలో కూర్చున్నగా దేవలోకము నుండి దేవుడే వారి మధ్య దగ్గర, దేవలోకములోని దేవుడు వచ్చారు కనుక దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న సంతోషము, దేవునిలో ఉన్న ఆనందము వారందరిలోకి రాగా, సింహములోనికి దేవుని ప్రేమ వచ్చేసింది, విషసర్పాల్లోకి దేవుని ప్రేమ వచ్చేసింది, క్రూరమైన జంతువుల్లోనికి దేవుని ప్రేమ, సంతోషం, ఆనందం రాగా, అబ్బా ఎంత బాగుందండి, ఏంటండి ఇది, దేవుని దిగొచ్చాడా అన్నట్లుగా ఆనందములో, సంతోషములో పరలోకము యొక్క విందు ప్రతిరోజు జరుగుతుంది. పరలోకంలో విందు, ఆ విందు ఆత్మీయ విందు ఓడలో జరుగుతుంటే అబ్బా ఎంత బాగుందండి, ఎంత ఆనందం అండి. యజమానుడైన ప్రభు మాట్లాడుతుంటే ఎంత సంతోషం అండి. మన వాక్యమే బాగుందని మీరు అనుకుంటే దేవుడు మాట్లాడితే ఇంకెంత ఉండదో చూడండి. కాబట్టి ఆనందించి, ఆ పరవశించి పరలోక విందు రోజు కూడా మిమ్మల్ని పిలిచి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం మంచి భోజనం, రాత్రికి ఇంకా మంచి భోజనం, అలాగ 40 రోజులు భోజనాలు పెడతామంటే ఇల్లు గుర్తొస్తుందా? ఆ ఓడలు అలాగే 40 రోజులు రకరకాల విందులు, పరలోక విందు, ప్రభు మాట్లాడడం, ఆనందం, సంతోషం. నిజంగా పరలోకం ఇదేరా అన్నట్లుగా ఏదేను తోటలో ఇలా కలిసి ఉండేవాళ్ళము. ఏదేను తోటలో జంతువులు, మనుషులు అందరూ కలిసి ఇలాగే ఉండేవాళ్ళం అండి. అలాగే ఇప్పుడు ఓడలో ఉన్నామరా అని ఆ పండగ చేసుకుంటున్నాయి. ఈ పండగే నీటిలో జరిగిన పండగ. వాక్యం వింటున్న వర్లరా, మనందరిని కూడా యేసయ్య పరలోకంలో 7 సంవత్సరాల విందుకు పిలుస్తున్నారు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. పరలోకంలో ఇటువంటి ఆనందాన్ని ఇవ్వడానికే ఆయన నరవ తరిగి లోకానికి వచ్చారు.
పరలోక రాజ్యములో మీ అందరికీ మనందరిని కూడా కూర్చోపెట్టడానికి ప్రభు 7 సంవత్సరాలు విందుకు ఆహ్వానిస్తున్నాం. అందుకొరకు సిద్ధపడండి. ఇక్కడ నీటిలో జరిగిన క్రిస్మస్ పండగ. ఆదికాండం 8వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే వరదలన్నీ కూడా ముగింపు వచ్చిన తర్వాత, ఆ యొక్క లోకమంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత దేవుని మాట విన్నవారే ఓడలోని వారు రక్షించబడ్డారు. అలాగను ఇళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత నోవాహు చేసిన పని ఏంటంటే ఒక కిటికీ తీసి మొట్టమొదటిసారిగా ఒక కాకిని బయటికి వదిలేశాడు, ఒక పక్షిని. ఆ కాకిని బయటికి వదిలి పరిస్థితి ఎలా ఉందో చూసిరా అని పంపిస్తున్నాడు ఈ యొక్క కాకిని. ఆ కాకిని బయటికి వదలగానే, ఆ కాకి బయటికి వెళ్ళగానే ఆ కాకికి ఏం కనబడిందంటే శవాలన్నీ గొట్టలు గొట్టలుగా పడ్డాయి. నశించిపోయినటువంటి వారి యొక్క కళేబరాలు కనబడ్డాయి. దుర్వాసన, చెత్త, చెదారంతో కూడిన ఆ అసహ్యమైన కార్యాలన్నీ కనబడ్డాయి. ఆ యొక్క కంపు అంతా కూడా కొడుతుంది. లోకమంతా జీవరాశుల చేత, కళేబరముల చేత, శవముల చేత, చెత్త చెదారం చేత, అసహ్యమైన మాంసము ముద్దల చేత మొత్తం కూడా కనబడగానే ఈ కాకి వాటన్నిటిని చూచి, వా యొక్క పరిస్థితి అంతా చూచి, ఆ చెత్త, మాంసం, కళేబరాలు ఇవన్నీ చూచి ఆ యొక్క కాకి ఇంపుగా, సొంపుగా, హాయిగా అనిపించింది. ఇంపుగా, సొంపుగా, హాయిగా అనిపించి ఆ అసహ్యమైన మాంసమును, చెత్తను, శవాలను వాటన్నిటిని తినడం మొదలుపెట్టింది. ఓడలో ఉన్న ఆనందము, ఓడలో ఉన్న యజమాని యొక్క మాట, ఓడలో ఉన్న సంతోషాన్ని మర్చిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళరా, మీరు కూడా స్థితి ఇలాగే ఉన్నట్లయితే, ఇన్ని వాక్యాలు విని ఈ క్రిస్మస్ పండగలోకి వచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత లోకంలో ఉన్న అసహ్యమైన చెడుగును ప్రేమిస్తూ ఉన్నట్లయితే, అది ఇంపుగా, సొంపుగా, హాయిగా మీకు అనిపించినట్లయితే మీరు కూడా ఏకాకైపోతారు. ఆ కాకి ఏకాకైపోయింది, ఒంటరిదైపోయింది, దేవుని యొక్క ఏర్పాట్ల నుండి బయటికి వెళ్ళిపోయింది. మీ జీవితంలో కూడా అలా ఏకాకైపోయి మిగిలిపోతారేమో. అలా కాకిలాగా ఉండద్దు. ఈ యొక్క నోవాహు చేసిన రెండో పని ఏంటంటే పావురాన్ని వదిలాడు. ఆ పావురం వెళ్ళి పరిస్థితిని చూచి ఒక ఒలీవ మొక్కను ముక్కును కరుచుకొని తిరిగి యజమాని వద్దకు వచ్చింది. ఇదే ముద్దు పెట్టుకునుట, ముద్దు పెట్టుకొనిడి ఉయ్యాలో, ముచ్చటా తీరంగా ఉయ్యాలో అని దేవదాసయ్య గారి పాటలో రాశారు. ముద్దు పెట్టుకోవడం ఏంటి బాలుణ్ణి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ప్రభుని ముద్దు పెట్టుకోవడం. ముచ్చటా తీరంగా ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే అన్నిసార్లు నెరవేర్చండి. ఇదే దేవుని ముద్దు పెట్టుకోవడం. అలాగని ఏకాకైపోయే కాకిలాగుండద్దు. ప్రభుతో కలిసి మనందరం ఎలాగైతే ఇప్పుడు ఉన్నామో రేపొద్దున పరలోక విందులో మనం కూర్చుందాం. కనుక పరలోకంలో జరిగిన క్రిస్మస్, నీటి మీద జరిగిన క్రిస్మస్, భూమి మీద జరిగిన క్రిస్మస్ పండగ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్యం ఎంత బలమైనది, ఎంత శ్రేష్టమైనదైతే ఆ వాక్యాన్ని పలికే దేవుడింతే అంత శ్రేష్ఠుడని ప్రభును చూచే అనుభవం దయచేయండి. వెత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి. నీ మహిమ కొరకు వాడుకొని వర్ధల చేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము, దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్పే ఒక శుభవార్త ఏదనగా, ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి బెజవాడ బేతనియా స్వస్తిశాలలో స్వస్థ ప్రార్థన జరుగుతుంది. దేవుడు ఎందరికో మేలు చేయిస్తున్నారు, ఎందరికో ఆశీర్వాదాన్ని ప్రవహిస్తున్నారు, ఎందరికో క్షేమాన్ని నెరవేర్పనిస్తున్నారు. గనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమస్యల చేత, ఇబ్బందుల చేత, కష్టాల చేత, నానా విధమైన రోగముల చేత, వేదన చేత ఉన్న వాళ్ళరా ఆదరణ కలిగించే స్థలం ఇదై ఉంది. కాబట్టి విజయవాడ గొల్లపూడి కట్ట కింద పంచాయతీ ఆఫీస్ రోడ్ 1 సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణానది ఒడ్డునున్నటువంటి బెజవాడ బేతనియా స్వస్తిశాలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఎందరో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీరు పొందాలని ప్రభునామ పేరట ఆహ్వానిస్తున్నాం.
ఈ నెల జనవరి నెల 13, 14, 15 తారీఖుల్లో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయబోతున్నాం. జనవరి 13, 14, 15 తారీఖుల్లో 3 రోజులు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిద్ధపడండి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, దీవెనలు, ఆశీస్సులు. నూతన సంవత్సరములో మొట్టమొదటిసారిగా మొదటి శనివారము బెజవాడ బేతనియా స్వస్తిశాల విజయవాడ 1 సెంటర్ గొల్లపూడి కట్ట కింద దేవాలయంలో ఈ యొక్క నూతన సంవత్సర స్తుతి ప్రార్థనగా ఏర్పాటు చేశాం. ఈ ఉపవాస ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రార్థనకు కాకాని స్వస్తిశాల ఆత్మీయ తల్లిగారు, అలాగే బైబిల్ మిషన్ స్త్రీల సభల కన్వీనర్ గారైన శ్రీమతి డాక్టర్ ప్రేమిలా సెల్వరాజమ్మ గారు మరి మన మధ్యకి ఆ రోజున వాక్యం అందించడానికి, మనతో పాటు ఉండడానికి గొల్లపూడి స్వస్తిశాలలోకి వస్తున్నారు కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ యొక్క ప్రార్థన జరుగుతుంది. రాబోయే సంవత్సరం, రాబోయే నెలల్లో ఏ విధమైనటువంటి శ్రమలు, కష్టాలు వస్తాయో మనకు తెలియదు. వాటన్నిటి జయించడానికి ఒకటే మార్గం, ప్రార్థన. దేవుని సన్నిధిలో కూర్చుంటా. కాబట్టి రేపు శనివారము 3వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు బెజవాడ బేతనియా స్వస్తిశాల గొల్లపూడి 1 సెంటర్ పంచాయతీ ఆఫీస్ రోడ్ కట్ట కింద ఈ యొక్క ప్రార్థన జరుగుతుంది. కాకంతోట అమ్మగారు వస్తున్నారు. మీ అందరూ ఏకీవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ మరణాత. Address Reverend P. John Devdas, Bible Mission Church, Islampet, Vijayawada 1. My phone numbers 9866921777, 9866721777. Andarki Maranatha.